హాయ్ ఫ్రెండ్స్. ఎన్నికలు కోటీశ్వర్లు వారసులు. ఎలక్షన్లు రాగానే మీరు బాగా గమనించి ఉంటారు. ఏ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ, ఎంపీ కాన్స్టిట్యున్సీ చూసినా మినిమం 100 కోట్లు, 1000 కోట్లు, 10,000 కోట్లు, 20,000 కోట్లు, 1,00,000 కోట్లు, ఇదే టాపిక్ నడుస్తుంటుంది. అంటే ప్రజాసేవ చేయాలనే కోరిక, చేయాలనే తపన కోటీశ్వర్లకే ఎక్కువ ఉండేటుంది. అదేందో నాకు ఈ దేశం మొత్తం చూసినా, మన రాష్ట్రం చూసినా ఈ కోటీశ్వర్లకే ఎక్కువ ప్రజాసేవ చేయాలన్న తపన, కసితో ప్రజాసేవ చేస్తున్నారు. అంత ప్రేమ, అంత గౌరవం సడన్గా వచ్చేస్తుంది. అప్పటి వరకు ఏ డాక్టరో, యాక్టరో ఏదో ఉంటాడు, డబ్బులు సంపాదించుకుంటారు బాగా. సరే మంచిగానో లేదంటేనేమో ఇంకో మార్గాల్లో సంపాదిస్తారు. సరే మంచిగా సంపాదించారు అనుకున్నాను. సడన్గా ఒకరోజు సారు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేస్తాడు, ప్రజాసేవ చేస్తాను. వీళ్ళ కోటీశ్వర్లకు అన్ని కోట్ల ఆస్తులు ఉంటాయి, మంచి కంపెనీలు ఉంటాయి, మంచి హాస్పిటల్స్ ఉంటాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఇన్ని రకాల వ్యాపారాలు పెట్టుకొని, రియల్ ఎస్టేటు, రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు, డబ్బులు బాగా సంపాదిస్తారు, 10 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు. సడన్గా మరి రాజకీయ ఎంట్రీ ఏందో నాకేం అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైతే కింద కామెంట్ చేయండి. కోటీశ్వర్లకు మాత్రమే ప్రజాసేవ చేయాలన్న ఆ కసి, ఆ ప్రేమ, గౌరవం, ఆలోచన ఎందుకు వస్తుంది? మరి పేద మధ్యతరగతి ప్రజలలో ప్రజాసేవ మీద ఇంట్రెస్ట్ ఉన్న లేరా? ఓన్లీ కోటీశ్వర్లే ప్రజాసేవ చేయాలన్నా, ఎన్నికల పోటీ చేయాలన్నా? ఒక విచిత్రమైన, అప్పటి వరకు సార్కి ఏం తెలియదు, ప్రజలంటే ఏదో తెలియదు, సర్పంచ్ ఎట్లుంటారో తెలియదు, రాజకీయ వ్యవస్థ ఏది తెలిసినా తెలియకపోయినా అసలు ఆ తెరువే రారు. సడన్గా ఒక రోజు ఎంట్రీ ఉంటుంది, ఎలక్షన్లు ఇంకో సంవత్సరం 6 నెలలు ఉన్నాయని సడన్గా వస్తాడు సార్, ఎంపీఓ ఎమ్మెల్యేనో పోటీ చేస్తాడు. కారణం ఏంటంటే పైసలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి కాబట్టి పోటీ చేయాలి. అధికారం, పదవులను ప్రజాసేవ కోసం వినియోగిస్తూ ఈ దేశంలో ఉన్న రకరకాల సమస్యల పట్ల అవగాహన, సమస్యలను ఎట్లా రెక్టిఫై చేయాలి, సమస్యలు ఎట్లా తీర్చాలి, సమాజం పట్ల అంకిత భావం ఉన్నోళ్ళు, ఆ ప్యాషన్ ఉన్నోళ్ళు రావాలి రాజకీయాలు చేయాలి. ఈ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి రాజకీయాలలో ఏం పని? సరే, నీకు మొదటి నుంచి ఆలోచన ఉంటేనేమో మొదటి నుంచి సరే రాజకీయం చేయాలి, ఎమ్మెల్యేగానో ఎంపీగానో సేవ చేయాలి. మౌలికమైన మార్పులు ఈ దేశంలో ఏం చేశారు? సీనియర్ పొలిటీషియన్స్ అని చెప్పుకుంటారు కొంతమంది. 40 ఏళ్ళు నా రాజకీయ జీవితం, 40 సంవత్సరాలుగా నేను రాజకీయాలలోనే ఉన్నానంటాడు. మౌలిక మార్పులు ఏం తెచ్చినవి అంటే ఏం లేదు, ఉన్న సాంప్రదాయ పొలిటీషియన్లు అంటారు వీళ్ళను. సాంప్రదాయం అంటే పోటీ చేసినామా, గెలిచినామా, 4 డబ్బులు ఆయన దగ్గర వీని దగ్గర తీసుకొని పంచినామా, మళ్ళా పోటీ చేసినామా, గెలిచినామా, ఓడినామా, ప్రజల వల్ల తిరిగినామా, ఇంతే. మౌలికమైన మార్పులు ఏమి తేరు, వీళ్ళకి అసలు ఐడియా కూడా ఉండదు నాకు తెలిసి. ఏం తెచ్చారు? పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ కలిసి తెచ్చారు ఆర్థిక సంస్కరణలు, చెప్పుకోవడానికి బాగున్నాయి. అట్లాంటి మౌలికమైన దేశ ప్రజల మీద, రాష్ట్ర ప్రజల మీద ఇంపాక్ట్ చేసే నిర్ణయాలు ఏం జరిగినాయి? 40 ఏళ్ళ జీవితం అంటారు ఒక్కొక్క రాజకీయ నాయకుడు. ఏం ఉపయోగం? కోటీశ్వర్లకు మాత్రమే ఎందుకు ఈ ప్రజాసేవ నాకు అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ చేయండి. అంటే పేద మధ్యతరగతి ప్రజలు రాజకీయాలలో ఉండడానికి వీలు లేదనే రకంగా ఒక రకమైన పోలరైజేషన్ చేసేసి ఇక్కడ కూడా డబ్బు లేకపోతే రాజకీయాలు చేయలేము అనే రకంగా తోసేసారు. దయచేసి పేద మధ్యతరగతి ప్రజలారా మీరు ఆలోచన చేయాలి. ఎమ్మెల్యే, ఎంపీ క్యాండిడేట్లు మంచి చదువుకున్న వాళ్ళు, కాస్త పేదరికంలోనూ మధ్యతరగతిలో ఉన్నవాళ్ళు, మంచి సొసైటీ పట్ల, రాష్ట్ర, దేశ, ప్రపంచ రాజకీయాల పట్ల, విప్లవాల పట్ల, ఉద్యమాల పట్ల అవగాహన ఉండి సమస్య వచ్చినప్పుడు వాటిని ఎట్లా రెక్టిఫై చేయాలనో కావాల్సినంత విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు వాళ్ళు కదా రాజకీయాలకు రావాలి, వాళ్ళు కదా ఎంపీలు, ఎమ్మెల్యేలు కావాలి, శాసనాలు చేయాలి. దానికి ఏం ఓనవాళ్ళు కూడా తెలియడం, డబ్బు ఉంది కదా అని వచ్చేయడం రాజకీయాలకు వచ్చి వాళ్ళు ఒకసారి ఎంపీఓ, ఎమ్మెల్యేను, ఏదో జిల్లా పరిషత్ చైర్మన్లు అవి సెటిల్ అయిన తర్వాత వాళ్ళ వారసులు దింపేయడం వెంటనే. ఇదే కదా రాష్ట్రం, దేశంలో నడుస్తుంది. కోటీశ్వర్లకు మాత్రమే ఈ ఆలోచన. కోటీశ్వర్లే రాజకీయాలు ఉంటారు, సామాన్య ప్రజలకు అవకాశం లేకుండా పోయింది. ఇంకెట్లా అనుకోవాలి స్వాతంత్రం వచ్చిందని?
స్వాతంత్రానికి పూర్వం తెల్లదొరలు పరిపాలన చేసిరి, వాళ్ళకి ట్యాక్సులు కడితివి. స్వాతంత్రం వచ్చినాక ఇప్పుడు దేశంలో ఉన్న నల్లదొరలు అంటారు వీళ్ళని. ఈ నల్లదొరలు పరిపాలన చేస్తున్నారు. వందల వేల లక్షల కోట్ల అక్రమ డబ్బులు, అక్రమ సంపద పోగుబడిపోయి ఒకవైపు పేదరికం అట్లే ఉంది, మరోవైపు ధనవంతులు పేదల మధ్యలో, దేశ ప్రజల మధ్యలో స్పష్టమైన విభజన కనిపిస్తుంది. అదాని ఒకరోజు సంపాదన 1600 కోట్లు. ఒక ఆర్ఎస్ఎస్ పెద్ద మనిషి చెప్తాడు, 375 రూపాయలు పర్ డే సంపాదించలేని వాళ్ళు ఈ దేశంలో 22 కోట్ల మంది ఉన్నారు అని చెప్తాడు. ఎక్కడ ఉంది చూడండి, ఎంత ఆర్థిక అంతరాలు పెరిగిపోయినాయి చూడండి. ఈ కార్పొరేట్స్, ఈ అదానీలు, అంబానీలు కార్పొరేట్స్ ఫండింగ్ చేస్తూ ఒక రకమైన పెట్టుబడిదారు విధానాన్ని మన దేశంలో తీసుకొస్తున్నారు. క్యాపిటలిజం ఏది? నిజానికి ఏ దేశమైనా క్యాపిటలిజం నుంచి సోషలిజం వైపు రావాలి, అక్కడి నుంచి కమ్యూనిజం. నిజానికి అభివృద్ధి చెందుతున్నాయి, అభివృద్ధి చెందిన దేశాల వ్యవస్థ ఇట్లా రావాలి, అంతా సమానం అయిపోవాలి సోషలిజం అంటే. ఇంకా అంతకంటే ఐడియల్ స్టేజ్ కమ్యూనిజం. మనది రివర్స్లో పోతుంది బండి. సోషలిజంను కాస్త కూస్తూగా ఇంతకుముందు తరం లీడర్లు సోషలిజం వైపు నడిపించారు దేశాన్ని, ప్రస్తుతం దాన్ని క్యాపిటలిజం వైపు తీసుకుపోతున్నారు. ఈ అంబానీలు, అదానీలు, గుజరాత్ బ్యాచ్ ఇదంతా. స్టాక్ మార్కెట్లో ఈ అత్యధిక శాతం స్టాక్స్ మొత్తం ఈ అంబానీ, అదానీ, మహారాష్ట్ర, గుజరాత్ నుంచే. అంటే సౌత్ పీపుల్కి, మిగతా ఈశాన్య రాష్ట్రాల ప్రజలకి కంపెనీలు పెట్టడం చేత కాదా? కంపెనీలు పెట్టి పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టి ఈ దేశ ప్రజలకు ఉద్యోగాలు ఇస్తూ దేశ సంపదను పెంచడం చేత కాదు. గుజరాత్, మహారాష్ట్రలకే వీలవుతుంది అనమాట. ఈ కోటీశ్వర్లు ఎన్నికలలో పోటీ చేసే కోటీశ్వర్లు అందరూ అది చేయాలి. ఇలా ఎలక్షన్ తోటి ఏం పని వీళ్ళకు? వీళ్ళ పని కాదు అది. మీ దగ్గర మంచి క్యాపిటల్ ఉన్నది, పరిశ్రమలు పెట్టండి, వందల వేల మందికి ఉద్యోగాలు ఇవ్వండి. ప్రపంచం అంతా దాదాపు 200 పైసలకు దేశాలు, 800 కోట్ల జనాభా ఈ భూమి మీద ఉన్నది. ఈ 800 కోట్ల జనాభాకు ఎన్ని అవసరాలు కావాలో, నీడ్స్, ఆటోమొబైల్ ఫీల్డ్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఫీల్డ్ కావచ్చు, టెక్స్టైల్ కావచ్చు, ఏది 800 కోట్ల మందికి కావాల్సిన అవసరాలు తీర్చే పరిశ్రమలు పెట్టవచ్చు ఈ కోటీశ్వర్లు. అవి ఏవి చేయకుండా ఈ ఎన్నికలలోనే పోటీ ఎందుకు చేస్తున్నారు? ఎంపీలు, ఎమ్మెల్యేలకే ఎందుకు కావాలనుకుంటున్నారు? దానికోసం 100 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారో అర్థం చేసుకోండి ప్రజలరా. ఈ బిజినెస్ అయితే క్యాపిటల్ పెట్టాలి, డబ్బు పెట్టుబడి పెట్టాలి, పరిశ్రమలు కట్టాలి, దేశాలకు ట్యాక్సులు కట్టాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. పరిశ్రమలు పెట్టడం అనేది చాలా పెద్ద ప్రాసెస్. కానీ పాలిటిక్స్ చాలా ఈజీ ప్రాసెస్. దానికి ఏ పెట్టుబడి పెట్టాలి అక్కర్లో. ఫస్ట్లో ఒక క్యాపిటల్ కొంచెం 50-100 కోట్లు ఖర్చు పెడితే ఉంటే అధికార పక్షాలు ఉంటాం, లేదంటే ప్రతిపక్షాలు ఉంటాం. ఎట్లా ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి ఈజీ మనీని గ్రాప్ చేయొచ్చు. ప్రజల డబ్బు అడిగేవాడు ఎవడు లేడు. ఉన్నది అధికార పక్షం, ప్రతిపక్షం. ఈ రెండింటిలో వాళ్ళే ఉంటారు. ఇదే పెట్టుబడిదారులు, ఇదే డబ్బున్నోళ్ళు, ఇదే కోటీశ్వర్లు. ఈజీ మనీ కోసం రాజకీయాల్లోకి వస్తారు. ఈ రాజకీయాల కోటీశ్వర్లు ఎందుకు రావాలి? వీళ్ళకొక్కరికే ఉందా సేవ చేయాలని? దేశానికైతే స్వాతంత్రం వచ్చింది, కానీ ప్రజలకు స్వాతంత్రం రాలే. ఇంకా ఎప్పుడు స్వాతంత్రం వచ్చినట్టు? ఆర్థిక స్వేచ్ఛ ఉన్నప్పుడు, ఆర్థిక స్వేచ్ఛ, సామాజిక స్వేచ్ఛ వచ్చినప్పుడు కదా నిజమైన స్వాతంత్రం. వచ్చిందా స్వాతంత్రం? వీళ్ళకి వచ్చింది, కోటీశ్వర్లకు వచ్చింది స్వాతంత్రం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మ్యాక్సిమం కోటీశ్వర్లు, వాళ్ళ వారసులు. మళ్ళా
మిమ్మల్ని భరించడమే మా ఎక్కువ బాబు 40 ఏళ్ళు భరించినాం ఈ రాష్ట్రం అంటే మళ్ళీ వాళ్ళ వారసులు దింపారు అప్పుడే. వాళ్ళు ఇంకో 40 ఏళ్ళు ఏలాలి. అసలు మన దేశంలో కూడా అమెరికా లాగా 2 సార్లు అధికారం ఇస్తే ప్రజలు మూడోసారి పోటీ చేయకుండా కంపల్సరీ రూల్ తీసుకురావాలి. రెండు సార్లు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఇంకా ఏ పదవైనా 2 టైమ్స్ అధికారం ఇస్తే ప్రజలు మూడోసారి పోటీ చేయడానికి అవకాశం లేకుండా చట్టాలు తీసుకురావాలి. ఎన్నేళ్ళండి ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్ ఇంకా దిగిండంటే జీవితకాలం మన ఆక్టోపస్ గిట్లా పట్టుకొని మన ఉడుంపాటు పట్టినట్టు పట్టుకొని వదిలినవారు ఈ సమాజాన్ని పట్టి రక్తం పీల్స్తున్నారు నల్లుగా కాబట్టి. మీ వల్ల ఏం ఉపయోగం? నీకు చేతనైంది ఏదైనా చేయాలనుకొస్తే 2 సార్లు చేసుకో. ఒకసారి గెలిపిస్తారు, ఏదన్నా చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఒక్క టర్మ్లో కాకపోతే సెకండ్ టైం అంతే ఫినిష్. మిగతా వాళ్ళకు అవకాశాలు రావద్దా? 150 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఇది. మిగతా వాళ్ళకి అధిక అవకాశం రావద్దా? 40 ఏళ్ళు 50 ఏళ్ళు తిష్టేసుకొని కూర్చుంటే పైసలు ఉన్నాయి కదా, డబ్బు ఉంది కదా అని. స్వాతంత్రానికి పూర్వం జమీందారులు, భూస్వాములు ఉండేటోళ్ళు. నిజాంల కింద, బ్రిటిష్ వాళ్ళ కింద వాళ్ళ పరిపాలననే ఉన్నది రాష్ట్రం, దేశం. ఇవాళ కూడా భూస్వాముల పిల్లలు, భూస్వాములు, డబ్బున్నోళ్ళు వాళ్ళే రాజ్యం వెళ్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు అసలు లేనే లేదు అవకాశం. రాజకీయాల్లో లేదు, ఎక్కడ లేదు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లు అంటావా, సరే ఆ మహాత్ముడు అంబేద్కర్ పుణ్యమాని ఆ రిజర్వ్డ్ క్యాండిడేట్లలో ఒక డమ్మీ క్యాండిడేట్లకు అంతే. వాళ్ళ చేతులలో పవర్ ఎట్టి పరిస్థితులు రానియరు. అధికార కేంద్రాలన్నీ అదే. మళ్ళా ధనవంతులు, సీఎంలు, పిఎంలు ఎక్కడ పవర్ ఉంటుందో అక్కడ ఈ 1000 కోట్లు ధనవంతులు, కోటీశ్వర్లు అంటే ఏదో 5, 10, 20 కోట్లు ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతలేను. తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు కొంత భూములు రేట్లు పెరిగి 10, 20 కోట్లు ఉన్న వాళ్ళ సంగతి నేను మాట్లాడతాను. 1000 కోట్లు, లక్షల కోట్లు అక్రమంగా దేశాన్ని దోచుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. కోట్ల ఆస్తులు ఉన్నాయి, వ్యాపారాలు పెట్టవచ్చు, 100,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. ఎందుకు ఎమ్మెల్యే ఎంపీలకు ఆస్తులు కాపాడుకోనిక, అక్రమ దందాలు, అక్రమ సౌదాలు నిర్మించనికనా ఈ రాజకీయాలకు వచ్చేది? ప్రజలు అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ సంబంధించిన ఒక వ్యక్తి వారసత్వ ఆస్తి పన్ను అమెరికాలో బాగుంది. ఒక ఫాదర్ చనిపోయిన తర్వాత అతను సంపాదించిన ఆస్తిలో 45% పిల్లలకు పంచుతారు, పిల్లలకు ఇస్తారు. 55% గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఈ పద్ధతి బాగుంది, నాకైతే నచ్చింది, మన దేశంలో కూడా వస్తే బాగుండు అని ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పిండు. దానికి మోడీ గారు ఏం చెప్తారు? ఇంకా మీ ఆస్తులంతా తీసుకపోతారంట, అవతల పంచుతారా? నిజానికి ఈ అమెరికాలో ఉన్న ఈ సిస్టమే బాగుంది. ఈ దేశ ప్రకృతి వనరులన్నీ, గాలి, నీరు, భూమి, కరెంటు, ఈ దేశ ప్రజల డబ్బుతో నిర్మించిన, చెమటతో నిర్మించిన రోడ్లు అన్నీ వాడుకొని ఎవరైనా సంపాదిస్తే కాస్త సంపద కూడబెట్టి ఉండొచ్చు. ముమ్మాటికి వ్యక్తి కంటే వ్యవస్థ పెద్దది, వ్యక్తి కంటే ఈ దేశం పెద్దది, ఈ రాజ్యం పెద్దది. అటువంటప్పుడు ఈ రాజ్య సంపద అవుతుంది. అది తప్పేమున్నది దాంట్లో? దాన్ని అంత నెగిటివ్ టాక్ చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ఆ చట్టాలు రావాలి మన దగ్గర కూడా. ఏదో బిలో పావర్టీ లైన్ లోపల ఉన్న వాళ్ళ గురించి కాదు. చట్టాలు చేసేటప్పుడు బిలో పావర్టీ లైన్ అవన్నీ చూసుకొనే చేస్తారు. రిచ్, సూపర్ రిచ్ వీళ్ళు లక్షల కోట్లేనండి. ఇంత సంపద ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దేశ ప్రజల సొమ్ము కాదా అది? కంపల్సరీ ఆ చట్టాలు కూడా మన దగ్గర రావాలి, వస్తేనే మంచిది. ఒక మనిషి దేనికండి అక్రమ సంపాదించి, నైతికంగా దిగజారి అక్రమంగా సంపాదించి 1000 కోట్లు, లక్షల కోట్లు ఎందుకు నిర్మించాలి? ఎందుకు కట్టాలి? ఎందుకు సంపాయాలి? అక్రమంగా ప్రజల సొమ్ము ఎందుకు దోసుకోవాలి? దోసుకోరు కదా ఈ సిస్టమ్ వస్తే. నేను ఎంత సంపాదించినా మళ్ళీ గవర్నమెంట్ తీసుకుంటుందిరా అనే పరిస్థితికి వచ్చినప్పుడు ప్రభుత్వమే నీకు విద్యనిస్తుంది. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరునికి ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తుంది, ఫ్రీ అండ్ క్వాలిటీ హెల్త్ కేర్ ఇస్తుంది. ఇంక నీకేం కావాలి? ఆస్తులు ఎందుకు? అక్రమ సంపాదనలు ఎందుకు? అవసరం లేదు కదా. సంపాదించిన దాంట్లో 45% అమెరికా అన్నాడు, 50 పెట్టు, 60 పెట్టు. మన దేశంలో కూడా ఈ చట్టాలు రావాలి. ఈ చట్టాలు లేనందుకే అక్రమ సంపాదనలు తాతలు, తండ్రులు, ముత్తాతలు వాళ్ళంతా కోటీశ్వర్లు కోట్లు 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 కొల్లగొట్టుకుంటూ పోతుంటాయి. ఈ దేశ పేదలు, మధ్యతరగతి వాళ్ళు ఎన్నడెదగాలి? సంపద అంతా ఒక దగ్గర పోగైపోయిన తర్వాత ఈ దేశ ప్రజలకు ఎప్పుడు వస్తుంది స్వేచ్ఛ? ఎప్పుడు వస్తుంది? ఆర్థిక స్వేచ్ఛ ఎప్పుడు వస్తుంది?
ఆర్థిక సమానత్వం ఎప్పుడు వస్తుంది? ఈ దేశ యువతకు స్కిల్ డెవలప్మెంట్ లేదు, ఉద్యోగాలు లేవు, ఫ్యాక్టరీలు లేవు. పేదలు మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, కార్పొరేట్స్ ఉన్నారు కదా, అదానీలు అంబానీలు, వీళ్ళు పెట్టిన కంపెనీలకు వినియోగదారులు మనం, పేద మధ్యతరగతి ప్రజలు, కన్జ్యూమర్స్. వీళ్ళు పెట్టిన ఫైనాన్స్ కంపెనీలకు మనం లోన్ పేయర్స్ని, లోన్ తీసుకోవాలి, వాళ్ళకు వడ్డీలు కట్టాలి. ఇట్లా దేశ సంపద అంతా వీళ్ళ చుట్టే తిరుగుతుంటుంది. నువ్వు ఎన్ని రకాలుగా ఐటీసీ కానీ, బ్రిటానియా కానీ, ఈ కంపెనీలు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు కానీ, ఈ ప్రోడక్ట్స్ కంపల్సరీ వాడాల్సిందే దేశ ప్రజలమంతా. మనం సంపద అంతా వీళ్ళ చేతులకే వెళ్ళిపోతుంది. ఈ దేశ సంపద మొత్తం 1% పీపుల్, రిచ్ పీపుల్. వీళ్ళని రిచ్ కూడా అనకూడదు, సూపర్ రిచ్. 40% సంపద 1% కోటీశ్వర్ల చేతిలో పోగయింది మన దేశంలో. ఇంతకంటే దారుణం ఇంకోటి ఉందా? 1% పీపుల్ దగ్గర 40% సంపద ఉంది. ఆ మిగతా అంతా పొలిటీషియన్ల దగ్గర ఉంది. పాలిటిక్స్లోకి వచ్చే జనాలు ఈ కార్పొరేట్స్ని బతికిస్తున్నారు. ఈ కార్పొరేట్స్ ఫండింగ్ చేసి వాళ్ళకు అనుకూల నిర్ణయాలు పొలిటీషియన్స్ చేత చేయించుకుంటున్నారు. ఈ దేశంలో మౌలికమైన దేశ ప్రజల భవిష్యత్తును మార్చే నిర్ణయాలు ఏవి ఈ 2-3 దశాబ్దాలలో జరగలేదని చెప్పాలి. కోటీశ్వర్లు వీళ్ళదేనా అండి రాజ్యం? సాధారణ ప్రజలు ఎన్నికల్లో పోటీ చేయొద్దా? సాధారణ ప్రజలు ఎన్నికలకు రావద్దా? నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీరన్నా ఆలోచించండి. నాలాంటి బాధ మీకుంటే కింద కామెంట్లో చేయండి. రాజ్యం డబ్బు ఉంటేనే నడుస్తుందా? అయినా కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు, కొంతమంది డబ్బు లేని వాళ్ళు, ఈ అంతరాలు ఎందుకు పెరిగినాయి? ఎందుకు ఇంత పెరిగిపోతున్నాయి? ఇంకా రోజుకి పెరుగుతూనే ఉన్నాయి, తగ్గుతలేవు అవి. వీటిని తగ్గించాలంటే ఖచ్చితంగా పెద్ద ఉద్యమం రావాలి. పెద్ద ఉద్యమాలు రావాల్సిందే. ఈ ఆర్థిక అసమానత పెరిగిపోయి స్వాతంత్రం దేశానికి వచ్చింది, ప్రజలకు రాలేదు. 5th లార్జెస్ట్ ఎకానమీ మనది, ఆల్రెడీ ఎప్పుడో డెవలప్డ్ కంట్రీ. దాంట్లో మళ్ళీ 87 కోట్ల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. పేదరికం ఇక్కడ ఇది రెండూ ఉన్నాయి మన దేశంలో. రాజ్యం కోటీశ్వర్ల పరమైంది. రాజ్యం కోటీశ్వర్ల చేతిలో నడుస్తుంది. అవినీతి ఎక్కడ చూసినా, 1000 కోట్లు 100 కోట్లు లేని ఎలక్షన్లకు పోయే పరిస్థితి లేదు. సర్పంచ్కి పోటీ చేయాలన్నా కూడా కోటీశ్వరుడై ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మనం ఓట్లు వేస్తేనే కదా సాధారణ ప్రజలు ఆలోచన చేయాలి. మనం ఓట్లు వేస్తే కదా వాళ్ళు లీడర్లు అయ్యింది. అంటే మనమే అవినీతిని ప్రోత్సహిస్తున్నట్టు కదా, ప్రోత్సహిస్తున్నట్టే కదా. ఈ డబ్బులు తీసుకొని ఓట్లు వేయించుకున్న వీళ్ళు మన బిడ్డల భవిష్యత్తును మారుస్తారా? ఆలోచన చేయండి. మన బిడ్డల భవిష్యత్తుకు కావాల్సింది ఆ ఎలక్షన్ల ముందర వచ్చే తాయిలాలు, దళిత బంధులు, బీసీ బంధులు, ఫ్రీ బస్సులు, 200 కరెంటు బిల్లులు కాదు. 200 కరెంటు బిల్ తోటి మీ బిడ్డ భవిష్యత్తు మారుతుందా? ఫ్రీ బస్సు తోటి మన బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు అవుతారా? ఆలోచన చేయాలి. ఒకడు మనకు డబ్బులు ఇస్తున్నాడు ఎలక్షన్లలో అంటే ఖచ్చితంగా వాడు రేపు అవినీతి చేయబోతున్నాడు. ఇండైరెక్ట్గా మన డబ్బు అంతా గుంజబోతున్నాడు, మన సంపద అంతా కొల్లగొట్టబోతున్నాడు. దాని అర్థం. ఇంత చిన్న విషయం తెలియకుండా ఓట్లకు అమ్ముడు పోవడం, కొనడాలు. ఈ మధ్య అసలు ఓటర్లను కొనేది కాదు, ఇప్పుడు నేతలను కొనుంటున్నారట ఈ మధ్య. అంటే ఎంపీ ఎలక్షన్లల్లో ఓటర్ల దగ్గరకు పోకుండా ఎవరి వెనకాలైతే ఒక 50 100 ఓట్లు ఉంటాయో వాళ్ళని కొనుగోలు చేయడం. కొనుగోలు అమ్మకాలే. ఇక్కడ ఏం ప్రజాస్వామ్యం ఏం లేదు. ఇంకా చదువును ఇక్కడ మన ఓటును కొనుక్కుంటున్నారు. ఆ తర్వాత మన బిడ్డలకు చదువు కావాలంటే చదువును కొనాల్సి వస్తుంది. మనకి హెల్త్ బాగుండాలంటే హెల్త్ను కొనాల్సి వస్తుంది. మనకు సంబంధించిన ప్రతి వస్తువును ఈ దేశంలో కొనాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ మన ఓటును వీళ్ళు కొంటున్నారు కాబట్టి.
ఓటును అమ్ముకోవడానికి ఈ దేశ ప్రజలు ఆలోచన చేయాలి. అమ్ముకోవడాన్ని అమ్ముడు పోయే వ్యవస్థ వచ్చిన తర్వాత మన భవిష్యత్తు ఎట్లా మారుతుంది? ఈ ఫ్రీలు కావు మనకు కావాల్సినవి. సాధారణ పౌరులు కూడా ఈ దేశ రాజకీయాల్లో, ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో, ఈ దేశ సంపదలో వాటాదారులు కావాలి. ఆ స్థాయికి ఎదగాలంటే 4 ఫ్రీ కావాలి, క్వాలిటీ కావాలి గవర్నమెంట్ నుంచి. 1 ఎడ్యుకేషన్. మీరు అడగాల్సింది ఇది, ఎడ్యుకేషన్ ఫ్రీ అండ్ క్వాలిటీ. ఇంటర్నేషనల్ రేంజ్లో ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. పుట్టిన ప్రతి బిడ్డకు కులము మతము తేడా లేదు, ప్రాంతం భేదం లేదు. కుల మత ప్రాంత భేదాలు అస్సలే ఉండకూడదు. భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరునికి ఇది క్వాలిటీ, ఫ్రీ అండ్ క్వాలిటీకి అందాలి. 2 హెల్త్ కేర్. హాస్పిటల్స్. బిడ్డ కడుపులో పడ్డ దగ్గర నుంచి పెద్దగా అయ్యేంత వరకు, చనిపోయేంత వరకు కూడా హాస్పిటల్స్ ఒక రికార్డ్ మెయింటైన్ చేయాలి. హెల్త్ డేటా మెయింటైన్ చేయాలి. అది ప్రభుత్వమే చేయాలి, క్వాలిటీగా చేయాలి. ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుని ఆరోగ్య భద్రత బాధ్యత ప్రభుత్వాలదే అయి ఉండాలి. అది పేద, మధ్యతరగతి, కోటీశ్వరుడు అనే తేడా లేకుండా ఉండాలి. 100% ఇది చేయాల్సిందే. ప్రభుత్వాల బాధ్యత అది. ప్రభుత్వాలు చేయాల్సిందే. ఇది ఫ్రీ బస్సులు కాదు చేయాల్సింది ప్రభుత్వాలు. 200 కరెంటు బిల్లు కాదు, ఫ్రీ రేషన్ బియ్యం కాదు ఇవ్వాల్సింది. సరే, కొంత పేదరికం ఉన్నది కాబట్టి మేబీ కొంత సంక్షేమ పథకాలు చేస్తుండొచ్చు, తప్పు పట్టని వాటిని. కానీ వాటికంటే ఎక్కువ వీటి మీద దృష్టి పెట్టాలి. ఇవి ఉంటే అసలు సంక్షేమ పథకాలతో పనే లేదు. అసలు దెబ్బ అంతా ఇక్కడే ఉంది. ఈ రెండింటి పేరు మీదనే ప్రతి పేదవాడు కానీ, మధ్యతరగతి కూడా, ధనవంతుడు కానీ వాళ్ళ సంపాదనల సగానికి పైన ఇక్కడే పోతుంది. ఇక్కడ ఖర్చు అయిపోతుంది. ఈ 2 ప్రైవేటు వ్యవస్థల, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు ప్రైవేటువే, హెల్త్ కేరు, మెడికల్ మాఫియా, హెల్త్ కేర్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియాలకు ఏర్పడి ఈ దేశ సంపద, దేశ ప్రజల సమతం కొల్లగొడుతున్నారు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి. ఇవి కావాలి, ఫ్రీ అండ్ క్వాలిటీ. సరే, ఒకవేళ ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినా కూడా ప్రభుత్వం రియంబర్స్మెంట్ అన్న చేయాలి. ఎడ్యుకేషన్ చేసింది రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఎడ్యుకేషన్కి రియంబర్స్మెంట్ చేసిండు. హెల్త్ కేర్ కూడా సేమ్ ఆరోగ్యశ్రీ పేరు మీద రియంబర్ చేసిండు. అట్లయినా చేయాలి. గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో ఈరోజు క్వాలిటీ హెల్త్ కేర్ లేదు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు, మూలన పడేసారు. పేరెంట్స్ ఆలోచించాలి. చదువుకునే పిల్లల పేరెంట్స్ ఆలోచన చేయాలి. మన ఓటు ఒక్కరోజు 500లకు కొని ఆ తర్వాత మన పిల్లల జీవితాలు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. ఆ అంతరాలు అట్లే పెరిగిపోతున్నాయి. కోటీశ్వర్ల పిల్లలే, ధనవంతుల పిల్లలే. వాళ్ళ చదువుకునే స్కూళ్ళు వేరే ఉన్నాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే ఉన్నది, పేద పిల్లల లైఫ్ స్టైల్ వేరే ఉన్నది. వీళ్ళిద్దరు ఎప్పటికీ ఈ దేశ పౌరులు సమానం అయ్యే పరిస్థితి లేదు ఇట్లనే ఉంటే. 3 ఎంప్లాయ్మెంట్. ఈ ఎంప్లాయ్మెంటు స్కిల్డ్ విద్యని ఇవ్వాలి ఫస్ట్ గవర్నమెంట్. స్కిల్డ్ ఎడ్యుకేషన్. అసలు ఎడ్యుకేషన్ అప్పుడే ఇండస్ట్రియల్ ఓరియంటెడ్గా ఎడ్యుకేషన్ ఇవ్వాలి. 10+2 తర్వాత ఈ 10th వరకు థియరిటికల్, +2 నుంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వాలి. ఇండస్ట్రియల్ ఓరియంటెడ్గా, ఇండస్ట్రీలో పార్ట్ టైంగా అక్కడ పోయి ప్రాక్టికల్గా వర్క్ చేసే విధంగా స్కిల్డ్ విద్య అయి ఉండాలి. ఆ అక్కడ స్కిల్ వచ్చిన తర్వాత వెంటనే ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా ప్రభుత్వాలే చర్య తీసుకోవాలి, ప్రభుత్వాలే ఈ పని చేయాలి. ఇది చేసినప్పుడు భారత్ ప్రపంచంలో వెలిగిపోతుంది. ఇప్పుడు మాటలు చెప్తున్నారు తప్ప 48% గ్రాడ్యుయేట్స్ ఈరోజు నిరుద్యోగులు మన భారతదేశంలో. ఇంకెక్కడి నుంచి దేశ సంపద పెరుగుతుంది? వీళ్ళు చెప్తున్న లెక్కలన్నీ అబద్ధం. దేశ సంపద
పెరిగే 48% నిరుద్యోగంగా ఉన్నప్పుడు, ప్రొడక్టివిటీ లేనప్పుడు నీకు సంపద ఎక్కడి నుంచి వస్తుంది? అబద్ధం. వీళ్ళు చెప్పేవాని ఓట్ల కోసం అబద్ధం చెప్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎవరు చెప్పినా అబద్ధాలే అవి. ఇవ్వాల్సింది ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, స్కిల్స్ నేర్పించాలి, వాటి కోసం ఖర్చు పెట్టాలి. ఈ ఫ్రీ పథకాల కోసం కాదు. దళిత బంధులు, బీసీ బంధులు కాదు ఇవ్వాల్సింది. ఎస్, ఇవ్వచ్చు. స్కిల్డ్ పర్సన్ అయిన తర్వాత తన స్కిల్ తోటి ఒక వ్యాపారం పెడుతుంటాను, ఒక ఎంటర్ప్రైనర్గా తయారవుతుంటే అక్కడ కొంత పుష్ చేయాలి, ఫైనాన్షియల్ వెసులుబాటు ఇవ్వాలి ఖచ్చితంగా. అక్కడ కూడా ఫ్రీ కాదు, ఎన్ని లక్షలు కావాలన్నా ఇవ్వాలి, విత్ ఇంట్రెస్ట్ రీపేమెంట్ చేయించుకోవాలి. ఫ్రీ అనేదే తప్పు, శుద్ధ తప్పు. అది దేశంలో ఎవరికి ఏది ఫ్రీగా ఉండకూడదు, ఇవి తప్ప. ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఈ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఈ స్కిల్ నేర్పించడం వల్ల ఫ్రీగా ఇవ్వాల్సింది తప్ప లక్షలు, కోట్లు, 10 లక్షలు ఇస్తాం, తప్పు. ఫ్రీ అనేది ఎవరికి ఇవ్వకూడదు. స్కిల్డ్ పర్సన్ తయారు చేసి ఎంప్లాయీగా తయారు చేయాలి, ఎంటర్ప్రైనర్గా తయారు చేయాలి, అతని నుంచి దేశానికి సంపద రాబట్టాలి. ఇది అసలైన సూత్రం. 4వది ఇన్ఫ్రాస్ట్రక్చర్. మౌలిక వసతులు. మౌలిక వసతులు అంటే పవర్, కరెంటు, రోడ్లు, ఇంకేమైనా ప్రాజెక్టులు ఉన్నా, ఇంకేమైనా నిర్మాణాలు. మనిషి అభివృద్ధి వేగవంతం అవుతున్న కొద్దీ కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కల్పించడం, మౌలిక వసతులు కల్పించడం. ఈ 4 ప్రభుత్వం క్వాలిటీకి ఇవ్వగలిగితే అవసరం లేదు. ఈ ఫ్రీ పథకాలన్నీ ఎన్నేళ్ళు? 78 ఏళ్ళుగా ఇస్తూనే ఉన్నారు. 78 సంవత్సరాల నుంచి ఫ్రీగా ఇస్తూనే ఉన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు తింటూనే ఉన్నారు. అయినా సరే ఎందుకో డెవలప్మెంట్ లేదు. మరి అవుతుందా? స్కిల్డ్ పర్సన్స్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్డ్ పర్సన్స్ అయ్యి ఎంప్లాయ్మెంట్ పెరిగి దేశ విదేశాలకు మన ప్రోడక్ట్లు ఎక్స్పోర్ట్ అవుతున్నప్పుడు సంపద పెరుగుతుంది, పేదరికం పోతుంది. అంతే తప్ప ఈ బంధులతోటి ఏం కాని పని. కోటీశ్వర్లు మాత్రం ఎందుకో ఎన్నికలలో పోటీలో ఉంటున్నారు. మళ్ళీ వాళ్ళ వారసులు అంటే ఎలక్షన్లు అంటే ఎన్ని కోట్లు ఖర్చు పెడతావు? ఇదేనా లెక్క? అంటే సామాన్యుడు పోటీ చేయొద్దా? సామాన్యుడు ప్రజాసేవ చేయొద్దా? ఎవరికి వచ్చింది స్వాతంత్రం? వచ్చిందా స్వాతంత్రం ప్రజలకు? వస్తే అందరు పోటీ చేయాలి కదా. వస్తే అందరు అన్ని వర్గాల మనుషులు ఉండాలి కదా. ఎవరి దగ్గర డబ్బు ఎక్కువ ఉందో, ఎవరు ఎక్కువ అక్రమ దందాలు చేస్తున్నారో, ఎక్కువ అవినీతి పరులు ఉన్నారో, ఎక్కువ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందో వాళ్ళ దగ్గరే అక్రమ ఆస్తులు, అక్రమ డబ్బు ఉంది, వాళ్ళే పార్టీలను నడుపుతున్నారు, ఒక రకమైన అవినీతి ఫ్యాక్టరీలను నడుపుతున్నారు, వాళ్ళే ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని వెళ్తున్నారు. రాష్ట్ర ప్రజలారా గమనించాలి. సాధారణ వ్యక్తులు, మన ఇళ్ళలో ఉన్న మన పిల్లలు పోటీ చేయొద్దా? పేద మధ్య తరగతి చదువుకున్న డిగ్రీ యువత, పీజీలు చదువుకున్న వాళ్ళు, పిహెచ్డీ చదువుకున్న వాళ్ళు ఇటు ఆలోచన చేయాలంటే కూడా భయపడే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు కోటాను కోట్ల ఆస్తులు కూడబెట్టడం, వాళ్ళ పిల్లలు మళ్ళీ వాళ్ళ వారసులు. ఈయన ఒక 40-50 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో రాజకీయం వెలగబెట్టి ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళ వారసులు వచ్చారు, వీళ్ళు ఒక 40-50 ఏళ్ళు. ఒక 2 జనరేషన్లో ఒక 100 సంవత్సరాల పరిపాలన. మరి మిగతా వాళ్ళు ఏమైపోవాలి? పేద మధ్య తరగతి వాళ్ళు ఏమైపోవాలి? రాజకీయాలు వద్దా వాళ్ళకి? అంటే వాళ్ళ వీళ్ళు కోటీశ్వర్లు వాళ్ళ పిల్లలు పరిపాలన చేస్తుంటే పరిపాలించబడాలన్నా పేద మధ్య తరగతి పిల్లలు, పేద మధ్య తరగతి వర్గాలు? ఆలోచన చేయాలి. ఈ డబ్బు రాజకీయాలను ఎలిమినేట్ చేయకపోతే భవిష్యత్తు లేదు. ఇక ఎన్నడవుతారు ఎమ్మెల్యేలు, ఎంపీలు? అసలు చట్టసభలలో ప్రాతినిధ్యం ఎక్కడుంది? నిన్న మొన్నటి వరకు మహిళలకు లేదు. అట్లీస్ట్ దానికి ఒక 33% మహిళలకు కానీ పార్లమెంట్లో చట్టం చేశారు. ఆ చట్టం చేయకపోతే వాళ్ళని రానిచ్చే పరిస్థితి లేదు మహిళలకు. అట్లనే ఈ పేద మధ్య తరగతి వర్గాలని ఫైనాన్షియల్ స్టేటస్ ఆధారంగా కంపల్సరీ ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు కేటాయించాల్సిన పరిస్థితి మన దేశంలో ఉంది. మీరు బాగా గమనించండి. 100,000 కోట్లు ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే, ఎంపీ క్యాండిడేట్లు. ఇప్పుడు సాధారణ పౌరులు ఎవరు లేరు. ఉన్న వాళ్ళు పోటీలో ఉండరు. ఏందండి ఇది? ఈ రాజ్యం ఎవరిది? 150 కోట్ల మంది కలిస్తే భారత ప్రజాస్వామ్యం.
కోటీశ్వర్లేనా వాళ్ళేనా? ఎప్పుడు? నేను మాట్లాడుతుంది 5, 10, 20 కోట్లు 30 కోట్లు ఉన్న వాళ్ళ గురించి కాదు. వందలు వేలు లక్షల కోట్లకు అక్రమ డబ్బు ఉండి ఈ దేశ ట్యాక్స్లు కట్టకుండా ఎగ్గొట్టి బినామీ పేర్ల మీద ఆస్తులు పెట్టి ఇల్లీగల్ వ్యవహారకు మొత్తం కారణభూతమైన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. దయచేసి అర్థం చేసుకోవాలి ప్రజలు. ఇది కరెక్ట్ కాదు విధానం. భారత ఎన్నికల వ్యవస్థ బతికి బట్ట కట్టాలంటే డబ్బు ఖర్చు పెట్టని ఎన్నికల వ్యవస్థ రావాలి. మీరు డిమాండ్ చేయాలి. ఊర్లలోకి వచ్చినప్పుడు మన ఇంటి ముందరకి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు డబ్బులు వేయడానికి వచ్చినప్పుడు మీరు డిమాండ్ చేయాలి. మీరు కోప్పడాలి డబ్బులు ఎవరికి పంచుతున్నామని. ఎందుకంటే పేద మధ్యతరగతి వ్యక్తులకు, పేద మధ్యతరగతి ప్రజలకు అసలు ఈ రాజకీయ వ్యవస్థలో స్థానమే లేదండి. ఎక్కడ స్వాతంత్రం వచ్చిందని ఎట్లా అనుకుంటాం? ఈ రాజ్యాధికారంలో నీకు వాటా లేనప్పుడు స్వాతంత్రం వచ్చిందని ఎట్లా అనుకుంటావు? ఈ దేశ సంపదలో నీకు వాటా లేనప్పుడు స్వాతంత్రం వచ్చిందని ఎట్లా అనుకుంటావు? నీ పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషనే లేనప్పుడు, నువ్వు గవర్నమెంట్ స్కూల్కు నీ పిల్లగాని పంపిస్తున్నప్పుడు ఈ ప్రైవేట్ వ్యవస్థల ఫీజులు కట్టలేక చిన్న పనులు చేసుకొని చాలని జీతాలతోటి బతకటోళ్ళు, పిల్లల ఫీజులు కట్టలేక, వాళ్ళ చదువు విషయంలో కాంప్రమైజ్ కాలేక, గవర్నమెంట్ స్కూల్కి పంపలేక మనోవేదన పడి ఆర్థికంగా చితికిపోతున్న ఫ్యామిలీలు ఎంతరో నాకు బాధ అనిపిస్తుంది. ఖచ్చితంగా నేను ఒక 2 పిల్లల తండ్రిని. అలా ఫీజు కట్టేటప్పుడు నేను ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు. నాలాగా మీకు అనిపిస్తే, నాలాగా మీకు కూడా కోపం వస్తే నన్ను సపోర్ట్ చేయండి. యుద్ధం చేద్దాం ఈ ప్రభుత్వం మీద, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒక ఉద్యమమే చేద్దాం. నాలాగా మీకు కూడా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. కంపల్సరీ ఇది కరెక్ట్ కాదు. ఈ దేశ సంపద మన పిల్లలకు ఎడ్యుకేషను, హెల్త్ కేరు, ఎంప్లాయ్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చరు మనకు ఇవ్వలేకపోతే ఈ ప్రభుత్వాలు ఎందుకండి మనకి? ఇక కోటీశ్వర్ల కోసమా, కార్పొరేట్ల కోసమా? వాళ్ళ కంపెనీలకు లాస్ అయితే లక్షల కోట్లు మాఫీలు. ఏంటంటే ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుందని.